పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం తెలియగానే సాదిక్ కాకినాడ నుంచి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం 5 బృందాలతో గాలిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటకలో ఉన్నట్టు గుర్తించారు. అతడు సెల్ఫోన్ వాడకుండా తిరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే పారిపోయే సమయంలో సాదిక్ ఖాన్ వద్ద 15,000 నగదు మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సాదిక్ ఖాన్ డబ్బు అవసరాల కోసం ఏం చేస్తున్నాడని దానిపైన నిఘా ఉంచారు. మరోవైపు నూకరాజు సూసైడ్ నోట్ లభ్యమైన వెంటనే పోలీసులు సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్లి అతడి పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. సాదిక్కు వివిధ రాష్ట్రాల్లో పరిచయస్తులు ఉన్నారు. ఈ క్రమంలో అతడు తన స్నేహితుల వద్దకు వెళ్లి ఉంటాడనే కోణంపైన పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్, ముంబై, కోల్కతా వంటి ప్రాంతాలకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బృందాలను పంపించారు. కాకినాడలో ఓ కార్పొరేట్ స్కూల్లో రైఫిల్ షూటర్ కోచ్గా ఉన్న సాదిక్ గురించి స్కూల్ యాజమాన్యం ద్వారా ఆరా తీస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. ఎస్ రాజేంద్ర, ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ నూకరాజు ఆత్మహత్య సంబంధించి పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు గడిచిన 4 రోజుల నుంచి కూడా భార్య నూకరాజు భార్య మీనా అలాగే కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం వెతికిలాట అయితే చేస్తూ ఉండగా నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజు లంక దగ్గర ఈ కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యమైంది. అది పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు అది సౌజన్య మృతదేహంగా అయితే నిర్ధారణ అయితే చేశారు. ప్రస్తుతం ఏదైతే నూకరాజు భార్య మీనా కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకి పూర్తి కారణం షేక్ సాదిక్ ఖాన్ అని తొలుత నుంచి ఏదైతే నూకరాజు తన వాంగ్మూలంలో లెటర్లో రాశారు, దాన్ని ఆధారంగా చేసుకుని అటు తర్వాత తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కూడా ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో తన అల్లుడు నూకరాజు అల్లుడు మరణానికి పూర్తి కారకుడు సాదిక్ ఖానే, అలాగే ఈ కుటుంబాన్ని పూర్తిగా కూడా వేధింపులకు గురి చేసి చిత్రహింసలకు గురి చేసి అటు తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపితం చేసినటువంటి షేక్ సాదిక్ ఖాన్ పూర్తిగా కూడా ఉరి తీయాలంటూ కూడా పెద్ద పెట్టిన నిరసనలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ముస్లిం మైనారిటీలు కూడా ప్రత్యేకించి వాళ్ళపై ఏదైతే ఒకరు తప్పు చేస్తే పూర్తిగా కూడా ముస్లిం మైనారిటీ సమాజానికి మొత్తం ఇది పేరు వస్తుంది కాబట్టి అతనికి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, ఇటువంటి సభ్యులు ఎవరో కూడా మేము ఉపేక్షించము, అటువంటి వారిని మేము సపోర్ట్ చేయము, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించినప్పటికీ పూర్తి స్థాయిలో అటువంటి వ్యక్తి తప్పు ఎవరైనా చేస్తే తప్పే ఉరిశిక్ష చేయాలని ఒకవైపు ముస్లిం మైనారిటీ మోర్చా కూడా ప్రస్తుతం కాకినాడ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నూకరాజు మరణానికి ముందు పూర్తిగా కూడా తన ఆస్తి పూర్తిగా వీలునామా కూడా రాసిన నేపథ్యంలో ఉన్నాయి. తన సోదరి మరొక ఇద్దరికి పూర్తిగా కూడా ఈ ఆస్తిని వీలునామా రాసినట్లుగా అయితే పోలీసుల ద్వారా సమాచారం తెలిసింది. ఎందుకంటే మనవడిని కూడా తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకొస్తున్నా అంటే మనవడ పేరు మీద కూడా, ఎందుకంటే బతికొండడాన్ని అతను భావించి పూర్తిగా మనవడ పేరు మీద కూడా ఎటువంటి ఆస్తిని కూడా రాయలేనటువంటి పరిస్థితుల్లో ఆ కోణంలో వచ్చింది. అయితే 2 నెలల క్రితం పూర్తిగా ఏదైతే తన అల్లుడు చనిపోక వారం రోజుల ముందు పూర్తిగా ఎప్పటి వరకు ఏమి జరిగింది, ఇక మీదట మా కుటుంబాన్ని జోలికి రావద్దు, నన్ను వదిలేయమని ఇంటికి వెళ్ళి సాదిక్ ఖాన్ని కూడా ప్రాధేయపడినట్లుగా అయితే పోలీసుల సమాచారంలో కీలకమైన ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి. తన తల్లికి సాదిక్ ఖాన్ తల్లితో కూడా ఈ విషయం చెప్పి మీరు కూడా సర్ది చెప్పాలని చెప్తే తన తల్లి కూడా హితవు పలికిన నేపథ్యంలో అది కూడా పెడచేవుని పెట్టి పూర్తిగా ఏదైతే సౌజన్య చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు, తన భర్త మరణానికి కారణమయ్యాడు, పూర్తిగా కూడా విషపు ఇంజక్షన్ ఇచ్చే పూర్తిగా తన భర్తని ఏదైతే సౌజన్య భర్తని జగదీశ్వర్ రెడ్డి మరణానికి కూడా కారకుడు అంటూ కూడా ఒక్కొక్కటి వెలుగులో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు షేక్ సాదిక్ ఖాన్ కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని కూడా అక్కడ అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. అయితే ఒక్క లవ్ జిహాద్ కార్యక్రమంలో ఇతను భాగస్థుడా కాదా అన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 10 బృందాలు ప్రత్యేకించి 5 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎప్పటి వరకు ఆచూకీ లభ్యం అవ్వలేదు. అయితే ఇంట్లో తన వద్ద పాస్పోర్టు, తన పేరు మీద ఉన్నటువంటి పాస్పోర్టు ఇంట్లో లభ్యమైంది, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే షేక్ సాదిక్ ఖాన్కి మరొక పేరుతో కూడా పాస్పోర్ట్ ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడా గోప్యంగా పోలీసులు అయితే కొన్ని వివరాలు మాత్రమే బయటికి చెప్తా
కొన్ని ఎందుకంటే తన ఇన్ఫర్మేషన్ పూర్తిగా బయటికి వెళ్తే కనుక పూర్తి స్థాయిలో ఈ కేసులో కీలక విషయాలు కూడా కొలికొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి చాలా గోప్యంగా దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే రెండో పాస్పోర్ట్ కూడా షేక్ సాదిక్ ఖాన్ వేరే పేరుతో కలిగి ఉన్నాడు, ఇప్పటికే దేశం దాటేసి ఉండి ఉండవచ్చు అని భావిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా, ఎందుకంటే ఘటన ఆదివారం తేదీ జరిగిన నేపథ్యంలో సోమవారం ఉదయానికి ఈ విషయం తెలిసేటప్పుడు అప్పటికే ఆదివారం ఈ కుటుంబ సభ్యులు బయలుదేరి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లే ముందు కూడా ఏదైతే షేక్ సాదిక్ ఖాన్ కూడా ఫోన్ లో మాట్లాడినట్టుగా డేటా ప్రస్తుతం ఏదైతే షేక్ సాదిక్ ఖాన్ ఎవరితో మాట్లాడాడు, గత 2 నెలల నుంచి కూడా ఏ ఫోన్ కాల్స్ లో ఎవరికి ఎక్కువగా మాట్లాడాడు, ఏదైతే ఈ కుటుంబంతో ఎన్నిసార్లు మాట్లాడాడు అన్న కాల్ డేటాను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కీలక దశలో ఏదైతే షేక్ సాదిక్ ఖాన్ ఎక్కడున్నాడన్న అంశాన్ని ప్రస్తుతం పరిగణలోకి తీసుకుని తీవ్రంగా అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర పరిధిలో సిగ్నల్లో ఒకసారి అక్కడ వేరే ఫోన్ నెంబర్ తోటి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా ప్రస్తుతం ట్రేస్ అయింది. అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది కూడా సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆదివారమే అక్కడికి ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా మహారాష్ట్రలో తన స్నేహితులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా కూడా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ప్రస్తుతం ఆ మొబైల్ నెంబరు వేరే ఎవరిదో అక్కడ స్థానికులు దానితో మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు ట్రేస్ అయ్యారు తప్ప ఇతను అక్కడ ఉన్నాడన్న ఆనవాళ్ళు ఎక్కడ ప్రస్తుతం లభ్యం అవ్వలేదు. అయితే తల్లి సౌజన్య, ముఖ్యంగా కార్తికేయ రెడ్డి ఎవరైతే నూకరాజ్ మనవడు ఉన్నాడో కార్తికేయ రెడ్డికి తల్లి చనిపోయే ముందు కూడా పైనుంచి దూకేటప్పుడు కూడా నీకు ఈత వచ్చు కదా, ఒకవేళ నువ్వు అనుకోకుండా బతికి బట్టగడితే గనక ఈదుకుంటా వెళ్ళి హెల్ప్ అని అడుగు, ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళిపో, ఒకవేళ బతికితే గనక అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఆంటీ ఎవరన్నది ప్రస్తుతం ఫోన్ నెంబర్ కూడా పోలీసులు తీసుకున్నప్పటికీ ఫోన్ పనిచేయట్లేదు. అది ఎక్కడ ఉన్నది, ఎవరి తాలూకా అన్నది కాల్స్ డేటాలో కూడా ఆ నెంబర్ కూడా ప్రస్తుతం గతంలో మాట్లాడినట్టుగా కూడా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎటువంటి వివరాలు లేవు.